నుంచి యుద్ధ పాఠాలు డొనాల్డ్ ట్రంప్ నేర్చుకుంటున్నారా? ఉక్రెయిన్ యుద్ధ పాఠాలు ఇప్పుడు అమెరికా నేర్చుకుంటుందా? అవుననే చెప్పాలి కొన్ని విషయాల్లో. మనకు తెలుసు, మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది. షాహిద్ డ్రోన్స్ ఏవైతే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ పైన వాడుతుందో అవి అమెరికా ఇజ్రాయెల్ కి తలనొప్పిగా మారాయి. ఈ షాహిద్ డ్రోన్స్ తయారీ ఖర్చు కేవలం 15 లక్షల నుంచి 25 లక్షల లోపే. కానీ 35 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్ మిసైల్స్ వాడాల్సి వస్తుంది ఈ డ్రోన్స్ ని ఆపాలంటే. అది కూడా ఈ షాహిద్ డ్రోన్స్ అనేవి చాలా చిన్న సైజులో ఉండి ఈజీగా అటాక్ చేయగలవు. 1, 2 కాదు, గుంపులుగా ఒక తేనెటీగల గుంపు, హనీ బీస్ గుంపు ఎలా వస్తో అంత ఫాస్ట్గా అలా గుంపుగా వస్తాయి. కాబట్టి ఎన్ని ఇంటర్సెప్టర్ మిసైల్స్, పెద్ద పెద్దవి ప్యాట్రియాట్ లాంటి మిసైల్స్ వాడినా సరే అమెరికా కొన్ని అయితే లక్ష్యానికి చేరుతున్నాయి అనమాట. ఈ షాహిద్ డ్రోన్ సంగతి ఉక్రెయిన్కి ఎలా తెలుసు అనుకుంటున్నారా? యాక్చువల్లీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇలాంటి డ్రోన్సే వాడిందనమాట. యాక్చువల్లీ ఈ డ్రోన్స్ ఇరాన్ నుంచి రష్యా తీసుకుందని వినికిడి అనమాట. ఇక్కడ ఉక్రెయిన్ పైన కూడా ఈ డ్రోన్స్ చాలా వదిలింది. అప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఎన్ని పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నా, ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఉన్నా సరే ఈ డ్రోన్స్ ని ఆపడానికి చాలా మిసైల్స్ ఖర్చు అయిపోయాయి. చాలా మిసైల్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చేది. దాంతో ఉక్రెయిన్ కూడా ఇంటర్సెప్టర్ డ్రోన్స్ ఇదే స్థాయిలో తయారు చేసింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డొనాల్డ్ ట్రంప్ తో పంచుకున్నారంట. మనం చూస్తే మిడిల్ ఈస్ట్ ఏదైతే ఇరాన్ బ్రెయిన్ చైల్డ్ అయిన షాహిద్ డ్రోన్స్ ఉన్నాయో ఇవి అమెరికాకి తలనొప్పిగా మారాయంట. దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల ఖర్చుతో ఇరాన్ ఈ షాహిద్ డ్రోన్స్ ను తయారు చేస్తుంది. అయితే ఈ డ్రోన్స్ అమెరికా యొక్క పెద్ద పెద్ద మిసైల్స్ కూడా ఈ డ్రోన్స్ ని కనిపెట్టలేకపోతున్నాయి. ఒక్కోసారి కొన్ని డ్రోన్స్ మిగిలిపోతున్నాయంట, కొన్ని డ్రోన్స్ లక్ష్యాన్ని చేరి విచ్ఛిన్నం చేస్తున్నాయంట. అమెరికా యొక్క 40 కోట్లు 50 కోట్లు ఖర్చయ్యే ఇంటర్సెప్టర్ మిసైల్స్ కూడా ఈ షాహిద్ డ్రోన్స్ ని తట్టుకోలేకపోతున్నాయంటే, కొన్నిటిని పసిగట్టలేకపోతున్నాయంట. మనం చూస్తే ప్రపంచంలోనే అత్యాధునికమైన శక్తివంతమైన ఆయుధాలు అమెరికా దగ్గర ఉన్నాయి మరియు ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఇరాన్ యొక్క షాహిద్ డ్రోన్స్ మాత్రం అమెరికా సైనిక శక్తికి లొంగడం లేదంట. ఇదే ఇప్పుడు వాళ్ళ ఆలోచన అయిపోయింది. పూర్తిగా అమెరికా ఇజ్రాయెల్ ఈ షాహిద్ డ్రోన్స్ మీద దృష్టి పెట్టాయి. ఈ షాహిద్ డ్రోన్స్ అనేవి ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చే దిశగా ఒక విధ్వంసకరమైన ఆయుధాలుగా మారాయంట. ఈ షాహిద్ డ్రోన్స్ పొడవు చాలా పెద్ద పెద్ద అనుకుంటున్నారేమో. దీని పొడవు 11 అడుగులు మాత్రమే ఉంటుంది. ఇది త్రికోణ ఆకారంతో రెక్కలతో ఉండే డ్రోన్స్ అనమాట. 50 కిలోల శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లి 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఇవి ఛేదించి అక్కడ చేరుకుని అక్కడ విధ్వంసం సృష్టించగలవంట. అయితే ఈ డ్రోన్స్ ఎదుర్కోవడానికి అమెరికా ఇజ్రాయెల్ దగ్గరున్న పెద్ద పెద్ద మిసైల్ ఇంటర్సెప్టర్స్ ని వాడుతున్నా సరే ఇంకా పూర్తి స్థాయిలో ఈ షాహిద్ డ్రోన్స్ ని ఆపలేకపోతున్నారంట. అమెరికా స్థావరాలున్న అమెరికా మిత్ర దేశాలు ఏవైతే గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయో అక్కడ ఈ షాహిద్ డ్రోన్స్ సృష్టిస్తున్న బీభత్సం బీతావహంగా మారుతుందంట. గల్ఫ్ తీరంలో చమురు నిక్షేపాలు కావచ్చు, దుబాయ్లోని విలాసవంతమైన కడ్డాలు కావచ్చు, ఎర్ర సముద్రంలోని భారీ నౌకలు కావచ్చు, వీటి వల్ల అంటే ఈ షాహిద్ డ్రోన్స్ వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం కలుగుతుందంట. అదేవిధంగా హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ షాహిద్ డ్రోన్స్ ని పంపిస్తున్నారంట. వాటిని టార్గెట్ పెట్టి హైరైజ్ బిల్డింగ్స్ అంటే 40 అంతస్తులు 50 అంతస్తులు 100 అంతస్తులు బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఈ దుబాయ్ లాంటి ప్రాంతాలు ఈ షాహిద్ డ్రోన్స్ పంపిస్తున్నారంట. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పెద్ద పెద్ద భవంతుల పైకి ఈ షాహిద్ డ్రోన్స్ ని పంపిస్తున్నారంట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 15 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ షాహిద్ డ్రోన్స్ నియంత్రించేందుకు అమెరికా 35-40 కోట్ల రూపాయల మిసైల్స్ వాడుతుందంట. సాధారణంగా ఇరాన్ డ్రోన్స్ ను కూల్చేందుకు ఇంత పెద్ద మిసైల్స్ ను వాడటం ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారనమాట. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు కావచ్చు, రాడార్ వ్యవస్థలు కావచ్చు, ఈ డ్రోన్స్ వల్ల విచ్ఛిన్నం అవుతున్నాయంట. వాటిని పునరుద్ధరించడానికి కూడా అమెరికా ఖర్చు విపరీతంగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క డ్రోన్స్ ఏదైతే షాహిద్ డ్రోన్స్ ఉన్నాయో వీటిని ఎలా నియంత్రించాలి అనే దాని మీద ఉక్రెయిన్ దగ్గర సలహాలు తీసుకుంటున్నారంట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆల్రెడీ రష్యా నుంచి ఇలాంటి డ్రోన్సే ఉక్రెయిన్ మీద వదిలేరు కాబట్టి ఉక్రెయిన్ దీన్ని ఎలా తట్టుకుంది అనే దాని మీద కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరా తీస్తున్నారంట. ఈ షాహిద్ డ్రోన్స్ ని పూర్ మ్యాన్స్ క్రూజ్ మిసైల్ అని కూడా అంటున్నారంట. వీటిని కామోకోజీ డ్రోన్స్ అని కూడా అనొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళి పెద్ద విధ్వంసం చేసి అవి కూడా నాశనం అవుతాయంట. అంటే ఇంతకుముందు కామోకోజీ అని సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక పైలట్ ని పంపించి అతను కూడా చనిపోయాడు అనమాట. ఇప్పుడు మ్యాన్లెస్, హ్యూమన్లెస్ అనమాట. డ్రోన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయి డ్రోన్స్ కూడా విధ్వంసం అయిపోతాయి. కానీ పెద్ద ఖర్చే ఉంది, 15 నుంచి 25 లక్షలు. కాబట్టి మాక్సిమం విధ్వంసం చేసే దిశగా ఇరాన్ ఈ డ్రోన్స్ ను వదులుతుందంట. దీనిపైన అమెరికా ఇజ్రాయెల్ తర్జన భర్జనలు పడుతున్నాయి.